ఇక మీనా మీద ప్రభావతి అరవడంతో బాలు బయటికి వచ్చి, ఆగు మీనా, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి అరుస్తున్నారు, ఏంటి గొడవ అని బాలు అడుగుతాడు. ఏం లేదులేండి, వదిలేయండి అని చెప్పి మీనా అంటుంది. ఏంటి నీకు అరుపుల్లా వినిపించాయా? పొద్దున్నే కాఫీ ఇవ్వకుండా ఉంటే అడుగుతున్నాను. ఏదో ఆకలితో అలమటించినట్టు అలా అరుస్తున్నావేంటి? నీ పెద్ద కోడలికి కాఫీ పెట్టడం చేత కాదా? చేతులు గోరింతకు పెట్టుకుని కూర్చుందా? అయినా డబ్బులమ్మ కూడా ఉంది కదా అని బాలు అంటుంటే, వాళ్ళకేం అవసరం, పొద్దున్న లెగిస్తే రోహిణి పార్లర్కి వెళ్తుంది, అలాగే శృతి డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళకి అక్కడే సరిపోతుంది. ఇంక ఇంట్లో పని ఏం చేస్తారు? మీ ఆవిడైతే ఎలాగో ఖాళీగానే ఉంటుంది కదా, పైగా పూల కొట్టు కూడా లేదు. ఇద్దరూ కోటీశ్వరుల్లో పుట్టారు, మీ ఆవిడ మాత్రం పూలమ్ముకునే ఇంట్లోనే కదా పుట్టింది అని చెప్పి ప్రభావతి అంటుంటే, ఓహో అవునా, వాళ్ళు కోటీశ్వరుల కూతురులా, మరి ఆ కోటీశ్వరుల కూతురులో నీ కొడుకుల కోసం ఏం కొని పెట్టారో చెప్పు అని అడగగానే ఇంక సైలెంట్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ కదా. అదే మీనా పూలు అమ్ముకుంటూ కూడా నాకు కారు కొనిపెట్టింది. అయినా పూల కొట్టు పోయేసరికి నా భార్య మీ దృష్టిలో అంత చునకలు అయిపోయిందా? రేయ్, అంత సీరియస్ అయిపోకు, ఇప్పటిదాకా కాఫీ ఇవ్వలేదు ఏంటి అని అమ్మ అడిగింది అంతే అని మనోజ్ అంటుంటే, ఎరా గుడి ముందు అడుక్కు తినేవాడా, పొద్దున్నే కాఫీ తాగి ఏ గుడి ముందు అడుక్కోవడానికి వెళ్తున్నావు చెప్పరా? నీకు కాఫీ కావాలంటే నీ పెళ్ళాన్ని అడుగు. నీకు నీ పెళ్ళం ఆ మాత్రం కాఫీ పెట్టి ఇవ్వలేదా? ఓహో, ఆవిడ కోటీశ్వరరాలు కూతురు కాబట్టి నువ్వు అడుక్కునే వాళ్ళకి జమకట్టి నీకు కాఫీ ఇవ్వని పోరా అందా ఏంటి? ఎవరి మీద ఏమైనా డిమాండ్ చేస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు. మీనా ఎలా కనిపిస్తుంది మీకు? తను నా భార్య, మీ అందరికీ ఎందుకు సేవలు చేయాలి? నా భార్య అసలు పనులే చేయదు, పని మనిషిని పెట్టుకోండి, ముగ్గురు మూడొంతులు వేసుకుని జీతం ఇద్దాం. నీకు దండం పెడతాను, దండకం ఇవ్వకు, మాకెవరూ కాఫీ పెట్టక్కర్లేదు, మేము బయటికి వెళ్ళి తాగుతాము. పద మనోజ్, మనం బయటికి వెళ్దామని చెప్పి రోహిణి మనోజ్ బయటికి వెళ్తారు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? పని చేయడం ఇష్టం లేకపోతే పని చేయడం ఇష్టం లేదని చెప్పు, అంతేగాని నేను ఏదో హింసించి నీతో పనులు చేయించుకున్నట్టు చేస్తున్నావు నువ్వు. వీడొచ్చి పొద్దు వత్తాసు పలుకుతున్నాడేంటి, నాకు అర్థం కాదు. వెళ్ళి పడుకోవే, పడుకో, మా పనులు మేమే చేసుకుంటాం. నువ్వు రాకముందు నేను కాఫీ పెట్టలేదా? వంటలు చేయలేదా? ఇంటి పనులు చేస్తే పని మనిషిలా చూస్తున్నాను అంటున్నారా? కాసేపట్లో వాకింగ్కి వెళ్ళిన మా ఆయన వస్తారు, ఆయన కూడా కాఫీ పెట్టుకోమని చెప్తాను. ఓహో, వాకింగ్కి వెళ్ళొచ్చిన మా నాన్నకు కూడా నువ్వు కాఫీ పెట్టివ్వవా? ఆయనే పెట్టుకోవాలా? ఇందాకేదో మాట్లాడావా మరి? వదిలేయండి, ఎవరు ఏ పని చేయనక్కర్లేదు, అన్ని పనులు నేనే చూసుకుంటాను అని మీనా అంటే, ఏం అవసరం లేదు, పూల కొట్టు లేకపోయేసరికి బాగా అలుసైపోయింది అందరికీ. అందరిలాగే నేను కూడా ఇంటి ఖర్చులకి డబ్బులు ఇస్తున్నాను, అందరి కోడలతో సమానంగా నేను కూడా చూడాల్సిందే. ఏంటండి, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నా గురించేనా? నేనేమన్నా కోటీశ్వరాల ఇంట్లో పుట్టానా? పూలు అమ్ముకునే వాళ్ళ ఇంట్లో పుట్టాను. మిగతా కోడలతో సమానంగా చూడమంటే నన్ను కూడా ఎలా అండి? నాకు ఎలాగో పని పాట లేదు, అలాగే ఇద్దరి కోడలాగా నాకు కూడా ఎలాగో సంపాదన లేదు. మరి ఊరికే తిని కూర్చునే అర్హత నాకు ఎక్కడి నుంచి వస్తుందండి? జీవితాంతం ఇంటి పని చేయడానికే కదా నేనున్నది. నా తలరాత ఇంతే, దాంతో మీరెవరితోనూ గొడవ పడకండి దానికోసం. మీరెంత వెనకేసుకొచ్చినా నా తలరాత మారదండి అని మీనా అనేసి ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే అంటారు, పిచ్చుక ఎంత గాలికి ఎగిరినా గెద్ద కాలేదు అని ప్రభావతి అంటుంటే, అవునవును, కానీ పిచ్చుక దూరేంత సందులోంచి గెద్ద దూరలేదు. మనం ఎలా ఉన్నది ముఖ్యమన్నది కాదు, మనం ఎలా బతుకుతున్నామనేదే ముఖ్యం. అవును, మరి నీ పెళ్ళాం పెద్ద పూల కొట్టు పెట్టి పెద్ద మేడ కట్టింది, ఆ మేడలోనే మేము తెగ బతుకుతున్నాం మరి. ఇంకా అలా అనేసి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా బాలు కార్ తీసుకుని ట్యాక్సీ స్టాండ్కి వెళ్తాడు. ఏరా బాలు, అంత డల్గా ఉన్నావు, ఏమైంది అని రాజేష్ అడుగుతుంటే, ఏం లేదురా, ఇలా వచ్చి పూల కొట్టు తీసేశారా, ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట అని చెప్పి బాలు ఇంక జరిగిందంతా రాజేష్కి చెప్తుంటే, అయ్యో అవునా, మరి మీనా ఎలా ఉందిరా? రే, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి అడగచ్చు కదరా, నేను అక్కడి నుంచే వస్తున్నాను, ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళమని చెప్పారు. బండి తెచ్చినా మళ్ళీ అక్కడ కొట్టు పెట్టలేను. మీనాని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా అని బాలు అంటుంటే, అవునరా, ఆ కొట్టు మీద సంపాదించిన డబ్బుతోనే కదా నీకు కారు కొనింది, బాధగా ఉంటుందా మరి అని రాజేష్ అంటాడు. రే, అది కాదు కానీ ఇంటి ముందు కాకుండా నీకు ఎక్కడన్నా పెడతానో అని చెప్పి ఇంకో ఫ్రెండ్ అంటుంటే, మన ఏరియాలో మీనాకి మంచి పరిచయాలు ఉన్నాయిరా, ఇక్కడ చేసినట్టు మార్కెట్లో కుదరదు కదా, కొంతమంది కొంటారు కొంతమంది కొనరు అని బాలు అంటుంటే, రే ముందు ఆ కంప్లైంట్ ఎవరిచ్చారో ముందు వాళ్ళని కనిపెట్టు. వాళ్ళని కనిపెట్టడం కాదురా, వాళ్ళ ముందు మా మీనాని బాగా బతికి చూపించాలి, మమ్మల్ని చూసి వాళ్ళు సిగ్గుపడి కుళ్ళిపోవాలి. ఏదో రోజు పెద్ద ఏసీ షాప్ పెట్టి దాంతో మీనాతో పూల వ్యాపారం చేస్తుంటే వాళ్ళు చూసి కుళ్ళిపోవాలి, అది నేను చూడాలి, అప్పుడు మేము గెలిచినట్టురా. ఇంకా అందులో ఇంకొక అబ్బాయికి వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి, ఏవంటి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేశాను కానీ రాలేదు సరుకులు, వస్తూ వస్తూ తీసుకురండి అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పడంతో నీకు ఇది బాగా అలవాటు అయిపోయిందని ఫోన్ కట్ చేస్తాడు ఆయన. ఏంట్రా ఏమైందంటే, ఏం లేదు, ఇంకో ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు, ఇంకా టైంకి రాలేదని చెప్పేసి మా ఫోన్ చేసింది తీసుకురమ్మని చెప్తుంది అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పడంతో, రే ఇదేదో బాగుందిరా, మీ ఆవిడ కూడా ఆన్లైన్ బిజినెస్ చేస్తాయేనో అని రాజేష్ అంటాడు. అవునరా,
డోర్ డెలివరీ చేస్తానో పువ్వుల దండలు మాలలు కట్టి అని చెప్పి బాలు అంటుంటే, అవును రా, కానీ అలా చేయాలంటే ముందు బండి కావాలి కదా మీనాకి. అప్పుడు డెలివరీ ఈజీ అవుతుంది కదా. కొనేస్తాను రా, నా దగ్గర కొంత డబ్బు ఉంది. ముందు నా దగ్గర ఉన్న డబ్బులతో కట్టేసి తర్వాత మిగతాది ఈఎంఐలో కడతాను. మీనా మళ్ళీ తలెత్తుకుని తిరిగేలా చేస్తాను రా. మేము కూడా ఎలాగో నీకు డబ్బులు ఇవ్వాలి కదరా, నా దగ్గర 10,000 ఉంది, అవసరమైతే అవి కూడా తీసుకుని కలిపి కట్టరా అని చెప్పి రాజేష్ అంటుంటే, ఓకేరా థ్యాంక్ యూ అని బాలు ఇంకా కార్ తీసుకొని స్కూటీ షాప్కి అయితే వెళ్తాడు. సార్ స్కూటీ బండి కొనాలి, చూపిస్తారా, లేటెస్ట్ మోడల్ ఏమైనా చూపిస్తారా అని బాలు అడుగుతుంటే, రండి సార్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి స్కూటీస్ చూపిస్తాడు అందులో పనిచేసే అబ్బాయి. అంటే సార్ బండికి వెనకాల బాక్స్ సెట్ చేయాలి, అందుకని. తనకి పూల వ్యాపారం ఉంది, మా ఏరియాలో ఫుల్ ఫేమస్ తను. ఆ పూలు అమ్ముకోవడానికి వీలుగా ఉండాలి సార్ అని చెప్తే, సెట్ చేయొచ్చు సార్ తప్పలేదు, మీకు ఏ కావాలో ఏ స్కూటీ కావాలో చూడండి, దాన్ని బట్టి సెట్ చేయొచ్చు అని చెప్పేసి ఆఫీస్లో పనిచేసే అబ్బాయి అంటే, సరే సార్ అని చెప్పేసి బాలు అంటాడు. ఏ కలర్ కావాలి సార్ మీకు అంటే, కలరా, అదే సార్ మీ వైఫ్కి ఏ కలర్ ఇష్టమో ఆ కలర్ కొందాము అని చెప్పేసి అయితే అంటాడు. నాకు తెలియదు సార్ అంటే, మీకు తెలీదా, ఫోన్లో అయితే ఫోన్ చేసి కనుక్కొని తీసుకోండి అని చెప్పి అడ్వైస్ ఇస్తాడు. సరే అని చెప్పేసి ఇంకా బాలు మీనాకు ఫోన్ చేస్తాడు. ఇంకా మీనా వంట చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏమండి ఈ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తారు కదా. వస్తానులే కానీ నేను ఎందుకు చేశాను అడగకుండా నువ్వు అడగాల్సింది అడుగుతావేంటి మీనా. సరే అడగండి, ఎందుకు ఫోన్ చేశారు, నీకు ఏ కలర్ అంటే ఇష్టం, ఏ చెప్తే పెయింట్ కొని మన ఇంటికి వేయిస్తారా, కాదు నీ ఒంటికి వేస్తాను, ముందు చెప్పు, ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు నాకు ఇష్టమైన కలర్ మీకు ఎందుకు అవసరమైందో. పూల కొట్టు పోయిందనే బాధలో నాకు నచ్చిన కలర్ శారీ కొని తీసుకొస్తున్నారా ఏంటి, కాదు ఆ చీర ముందు నీకు కట్టి పెద్ద షాప్ ముందు పెట్టాలనుకుంటున్నాను. కలర్ చెప్పమంటే ఎదురు ప్రశ్నలు వేస్తావేంటి మీనా, చెప్పు మీనా. నాకు ఇప్పుడు చీరలేం వద్దండి, అత్తయ్యగారు చూస్తే ఊరుకోరు. అమ్మ గురించి నువ్వు పట్టించుకోకు, ముందు నీకు నచ్చిన కలర్ ఏంటో చెప్పు. నాకు అన్ని కలర్స్ ఇష్టమేనండి. అంటే ఇప్పుడు నీకు ఏదో ఒక కలర్ బాగా నచ్చి ఉంటుంది కదా, ఆ కలర్ చెప్పు మీనా. లైట్గా వంకాయ కలర్ అంటే ఇష్టం, మల్లెపూల తెలుపు అంటే ఇష్టం, గులాబీ కలర్ అంటే కూడా ఇష్టమే, ఇంకా లైన్గా కలర్స్ ఇష్టం అని చెప్తుంటే మీనా, ఆపు ఆపు అని చెప్పేసి బాలు అంటాడు. పూల గంప అనిపించుకున్నావు, పూలతో సహా కలర్స్ అనే చెప్తున్నావా, మీ ఆడాల దగ్గర దేనికి ఒక సమాధానం దొరకదే. ఇంతకీ మీరు ఏం కుట్టున్నారు చెప్పలేదు మరి. సరే ఉంటా బాయ్ అని చెప్పి బాలు ఫోన్ కట్ చేసేస్తాడు. హలో హలో హలో, అయ్యో చెప్పిందేది పూర్తిగా వినరు, సరిగ్గా చెప్పరు, ఏం అర్థం కాదు, నాకు సరిగ్గా చెప్తే కదా నాకు ఏ కలర్ ఇష్టమో చెప్తాను అని ఫోన్ కట్ చేసి అలా చూస్తుంది మీనా. సరే స్కూటీ అయితే బాగుంటుంది, ఈ స్కూటీకి వెనకాల బాక్స్ సెట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూర్చుంటారు. కూర్చోడంతో, సార్ నేను బండి తీసుకుంటాను, కాకపోతే ఇప్పుడు 13,000 కడతాను, మిగతాది ఈఎంఐలో కడతాను అని బాలు అంటే, ఆ ప్రాబ్లం లేదు సార్, కాకపోతే మీకు ఇంతకుముందు ఇంకో ఈఎంఐ ఉంటే ఈఎంఐ కట్టడానికి అవ్వదు సార్ అని చెప్పేసి చెప్పడంతో, సార్ నేను ఆల్రెడీ ఈఎంఐలో తీసుకున్నాను ఇంతకుముందు అంటే, లేదు లేదు సార్ ఇది ఈఎంఐ అయితే అవ్వదు అని చెప్పేసి చెప్పగానే, అవునా సార్ అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతాడు బాలు. సరే సార్ ఇంకో 10,000 కట్టండి, అప్పుడు ఈఎంఐ మీకు ఓకే అవుతుంది అని చెప్పగానే, సరే సార్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తాడు బాలు. ఏరా బాలు డల్గా ఉన్నావేంటి, షోరూమ్కి వెళ్ళి బండి చూసావా అని రాజేష్ అడుగుతుంటే, చూశాను రా, కాకపోతే 13,000 కట్టాను కదా, ఇంకా సరిపోద్దంట, ఇంకా ఎక్స్ట్రా 10,000 కడితే కానీ ఈఎంఐ ఓకే చేయరంట, ఎందుకంటే ఇంతకుముందు నేను ఈఎంఐలో కార్ తీసుకున్నాను కదా, సో ఇప్పుడు ఇది అవ్వదంట అని చెప్పి బాలు అంటుంటే, అదేంది ఉందిరా, నేను 10,000 ఇస్తాను, నా 10,000తో కట్టేసేయి నువ్వు అని చెప్పంటే, లేదురా ఇప్పుడు ఎక్స్ట్రా 10,000 కట్టే తర్వాత ఈఎంఐ నేను కట్టలేకపోతే మళ్ళీ బండి తీసుకెళ్ళిపోతారు బ్యాంక్ వాళ్ళు వచ్చి, అప్పుడు మళ్ళీ మీనా పరువు నా పరువు పోతుంది, ఆ బండి కొంటే ఎక్కువ డబ్బులతోనే కొనాలిరా అని చెప్పేసి బాలు అంటాడు. అప్పుడే మొన్న వచ్చిన పెద్ద ఆయన వచ్చి, ఇదిగో బాబు నేను 10,000 ఇస్తాను, కొంచెం నా ఇల్లులో ఉన్న వాళ్ళని ఖాళీ చేయి బాబు అంటే, పెద్ద ఆయన నీకు చెప్పాను నేను డబ్బులతో ఏ పని చేయనని చెప్పి మళ్ళీ ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పగానే, బాబు నా కూతురు పెళ్లి పెట్టుకుందని బాబు, ఆ ఇల్లు అమ్మేశాను, ఆ ఇల్లు అమ్మిన వాళ్ళు కొనడానికి వచ్చారు, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు, కానీ ఆ ఇంట్లో ఉన్న రౌడీ వదవులు ఖాళీ చేయకుండా ఇంట్లోనే ఉన్నారు, కొంచెం నువ్వు వచ్చి ఖాళీ చేయించు బాబు అని అడగగానే, చెప్పాను కదండి ఇప్పుడు ఈ రౌడీ విషయాల్లో నేను దూరం అని చెప్పేసి అని బాలు అంటుంటే, అలా కాదు బాబు నువ్వే అర్థం చేసుకో, ఆ పొజిషన్లో మీ చెల్లుండి నేను ఈ పొజిషన్లో మీ నాన్న ఉంటే నువ్వు చేస్తావా చేయవా, కొంచెం సాయం చేయి బాబు అనగానే, సరే చేస్తాను పెద్ద అయినా అని బాలు అంటాడు. రే ఇప్పుడు అవసరమా నీకు రౌడీలు విషయంలోకి వెళ్ళకరా నువ్వు అని చెప్పి రాజేష్ ఎంత చెప్తున్నా వినకుండా ఇంకా బాలు ఆ పెద్దనతో కలిపి వెళ్తాడు ఇంటికి. ఇంకా పెద్ద ఆయన ఇంటికి వెళ్తాడు బాలు. దీంతో ఇంకా ఫుల్గా రూమ్ అంతా పొగతోటి మందుతో స్మెల్ తోటి నిండిపోయి ఉంటుంది. మీరు ఖాళీ చేయండి, పెద్ద ఆయన కూతురు పెళ్లి పెట్టుకున్నారంట, ఇల్లు అమ్మేశారా అని చెప్పి బాలు అని చెప్తున్నా వినకుండా నీట్గా చెప్తుంటే, ఇది మా అడ్డారా, అయినా నీకెందుకురా, ఆ ముసలాడు మమ్మల్ని బెదిరించి బయటికి పంపించమని నిన్ను పంపించాడా అని రౌడీలు అడుగుతుంటే, లేదన్నా మేము మీకు సర్ది చెప్పి పంపించమని చెప్పాడు, ఎందుకంటే వాళ్ళ కూతురు పెళ్ళి అమ్ముకున్నాడు కదన్నా, మీరైతే తాగి ప్యాకెట్ ఎక్కడన్నా ఆడుకోవచ్చు, కానీ ఆయనకున్నది ఒకటే ఇల్లు కష్టపడి కట్టుకున్నారు, ఇది ఎలాగన్నా అమ్మాలి కదా ఆయన, వెళ్ళండి అన్నా అని చెప్తున్నా ఇంకా బాలు వినట్లేదు వాళ్ళు. ముందు మీరుని మెడబట్టి బయటికి గంటేంట్రా అని చెప్పేసి రౌడీలు అయితే చెప్తారు. ఇంకా బాలు వాళ్ళని కొట్టేసి,
ఇంకా బాలు ఆ డబ్బులతో బైక్ కొని ఇంటికి తీసుకువెళ్తాడు బండిని. మీనా నీకోసం బండి కొన్నాను, వెనకాల నువ్వు ఇందులో పూలు కట్టేసి ఇందులో వేసుకుని హోమ్ డెలివరీ చేయొచ్చు, ప్రాబ్లం లేదు అని చెప్పి బాలు చెప్పగానే మీనా చాలా సంతోషంగా ఉంటుంది. ఓహో, బండి షాప్ పోయినా ఆన్లైన్ డెలివరీ వచ్చిందనమాట. వావ్ మీనా, మీ బాలు చాలా గ్రేట్ అని చెప్పేసి అయితే శృతి అంటుంది. షాప్కి పేరు కూడా పెట్టేశాను, ఇది పూలగంప. ఇప్పుడు ఏ కార్పొరేషన్ వాళ్ళు షాప్ తీసేయలేరు అని చెప్పగానే ఇంకా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏరా, ఏ రౌడిజం చేసి నువ్వు బండి కొన్నావురా అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే ఇంట్లో ఎవరికి తెలియదు అనుకుంటున్నావు అని ప్రభావతి తిడుతుంది. చిచి, రోడ్డు మీద పల్లెలు అడుక్కుని తినచ్చు కానీ ఇలాంటి పని చేసి మేము ఎప్పుడు బతకలేదని చెప్పేసి రోహిణి కూడా డైలాగ్స్ వేస్తుంది. ఇంకా బాలు అయితే కోపంతో చూస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి.